హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నన్ను చాలామంది ఇన్స్టాపాట్లో చేసుకునే సింపుల్ రెసిపీస్ పోస్ట్ చేయమని అడుగుతున్నారండి. నేను ఈరోజు పూరీకి కావాల్సిన ఆలూ కర్రీ ఇన్స్టాపాట్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాను. సో మీతో పాటు షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసానండి. దీనికి ఏంటంటే చాలా మామూలుగా మనం ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసేసి పొటాటోస్ తర్వాత వేరే బౌల్లో కర్రీ చేసి ఇంత శ్రమ పడకుండా ఇన్స్టాపాట్లో ఒక 10 minutesలో ఈ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటానండి నేను. అండ్ ఆ టైంలో మనం మామూలుగా పూరీ ప్రెస్ చేసుకోవడం కానివ్వండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కానీ చేస్తూ ఉంటాను. సో టైం పరంగా కూడా నాకు చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఇన్స్టాపాట్లో నేను ఏ సెట్టింగ్స్ తోటి ఆ కర్రీని ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తానండి. ఇనిషియల్గా మనం దీన్ని సౌతే మోడ్లోకి పెట్టుకుందామండి. నేను హైలో పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదా, మోర్ మోడ్లోకి వెళ్ళిపోయిందనమాట. సో దీనికి ఏంటంటే ఒక 2 spoons ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువేం అక్కర్లేదు, మనం కొంచెం వాటర్ తోటి మిక్స్ చేస్తాం కాబట్టి ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 spoon ఆవాలు 1 spoon జీలకర్ర వేసానండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ఏమీ యూజ్ చేయట్లేదు, మీరు కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బిగ్ రెడ్ ఆనియన్ తీసుకున్నానండి. నేను జనరల్గా రెడ్ ఆనియన్స్ ఎక్కువ కలర్ బాగా వచ్చి చక్కగా ఉంటుంది. సో రెడ్ ఆనియన్ వాడుతున్నాను నేను, ఒక బిగ్ రెడ్ ఆనియన్. ఈ ఆనియన్ ఒక 1 minute కుక్ అయిన తర్వాత జస్ట్ పొటాటో అండ్ టొమాటో యాడ్ చేసేద్దామండి. ఆనియన్ జస్ట్ కొంచెం ఫ్రై అయిందండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 spoon పసుపు, 1 spoon సాల్ట్ అండ్ డైరెక్ట్గా ఒక 2 medium size టొమాటోస్ తీసుకున్నానండి, అవి వేసేసాను. అండ్ ఒక 2 medium size పొటాటోస్ చంక్స్గా కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసేస్తున్నాను. జస్ట్ మిక్స్ చేద్దామండి. ఇప్పుడు 1 spoon డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ నేను మంచి కలర్ కోసము అండ్ తక్కువ స్పైసీనెస్ కోసం ఒక 30 spoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. జస్ట్ నైస్గా మిక్స్ చేద్దాం. అన్ని పీసెస్ నీట్గా మనం వేసిన స్పైసెస్లో కోట్ అయినాయి అనుకున్న తరువాత ఒక స్మాల్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి. జస్ట్ నైస్గా మిక్స్ చేద్దాము. అంతే అండి, ఆ వాటర్లో అన్ని పీసెస్ కోట్ అయ్యే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ సాచే మోడ్ని క్యాన్సిల్ చేసేసి జస్ట్ లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. లిడ్ క్లోజ్ చేసేసి అది ప్రెషర్ మోడ్కి మూవ్ చేసి ప్రెషర్ కుక్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశానండి. దీన్ని హై మోడ్కి మారుస్తున్నాను, మోర్ అండ్ హై ప్రెషర్కి. అండ్ జస్ట్ 7 minutes టైం సరిపోతుందండి. సో నేను యూజ్ చేసే సెట్టింగ్స్ వచ్చేసి 7 minutes అండి. అండ్ మోర్ ఆప్షను హై ప్రెషర్ మోడ్లో కుక్ చేస్తాను. సో ఈ 7 minutes కుక్ టైము అండ్ క్విక్ ప్రెషర్ రిలీజ్ తీసుకుంటానండి. నార్మల్ ప్రెషర్ రిలీజ్కి వెళ్ళను అనమాట. ఒక 5 to 6 minutes వెయిట్ చేసేసి క్విక్ ప్రెషర్ రిలీజ్ చేసేసి కర్రీని రెడీ చేసుకుంటాను. ఈ 12 minutesలో ఏంటంటే నేను పూరీని ప్రెస్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పెట్టేసుకొని పూరీ ప్రెస్ చేస్తాను. సో ఆ ప్రెస్ చేసుకునే టైంకి ఆయిల్ రెడీ అయిపోతుందండి. జస్ట్ పూరీని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అండ్ కర్రీ అండ్ పూరీ కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోయినట్టు ఉంటుంది, ఎక్కువ బర్డెన్ ఉన్నట్టు ఉండదన్నమాట. సో నేను ఫాలో అయ్యే టిప్ అయితే ఇదేనండి, ఇన్స్టాపాట్లో పూరీకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. సెవెన్ మినిట్స్ కుకింగ్ టైం అయిపోయి కీప్ ఆన్ మోడ్లో 1 minute అయిపోయిందండి. జస్ట్ క్యాన్సిల్ నొక్కుతున్నాను. ఈ పుష్ పిన్ పైకే ఉంది కదండి, అంటే లోపల ప్రెషర్ ఇంకా బిల్డ్ అయ్యి ఉన్నట్టే. ఆ ప్రెషర్కి ఇంకా పొటాటో నీట్గా కుక్ అవుద్ది అనమాట. నేను ఇమ్మీడియట్గా అయితే క్విక్ ప్రెషర్ రిలీజ్ చేయట్లేదండి. మనం ప్రెషర్ మోడ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 6 minutes స్టాండ్ బై వదిలేసేయండి. ఆ తర్వాత క్విక్ ప్రెషర్ రిలీజ్ చేయండి, సరిపోతుంది. మనకి పొటాటో కర్రీ కుక్ అయ్యే లోపల నేను పూరీని రోల్ చేసుకున్నాను కదండి. నేను పూరీ ప్రెషర్ వాడట్లేదు, మీకు ఒకవేళ అది ఈజీగా అనిపిస్తే అది యూజ్ చేసుకోండి. నాకు రోల్ చేసుకోవడం ఈజీ అనమాట. అండ్ పూరీని రోల్ చేసుకునే ముందలే నేను ఆయిల్ని జస్ట్ కొంచెం లో మోడ్లో పెట్టి బాయిల్ చేయడం స్టార్ట్ చేస్తానండి. నాకు ఆయిల్ కూడా రెడీ అయిపోయింది, అవి రోల్ చేసుకునే లోపల కర్రీ కుక్ చేసుకునే లోపల. సో మనము ఒక 6 minutes వెయిట్ చేస్తున్నాం కాబట్టి క్విక్ ప్రెషర్ రిలీజ్కి ఆ 6 minutesలో నేను పూరీస్ని ఫ్రై చేసుకోబోతున్నానండి. దీన్ని ఒక 6 minutes తర్వాత క్విక్ ప్రెషర్ రిలీజ్ చేద్దామని చెప్పాను కదండి. సో దాన్ని చేస్తున్నాను, ఆవిరి కొడుతుంది. సో క్లాత్ పెట్టి జాగ్రత్తగా చేయండి. సో చూసారా కదా, పొటాటో
కుక్ అయిపోయిందండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి కొంచెం మ్యాష్ చేసుకున్నట్టు పీసెస్ కావాలి అంటే జస్ట్ వదిలేయచ్చు, లేదంటే కొంచెం మ్యాష్ చేసేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం మ్యాష్ చేస్తున్నాను. ఈ స్టేజ్లోనే సాల్టు కొంచెం కారం చూసుకొని సరిపడలేదు అనుకుంటే యాడ్ చేసుకోండి. నాకు ఉప్పు కారం సరిపోయిందండి. ఈ స్టేజ్లో కొంచెం ఫ్రెష్ కొరియాండర్ మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చకపోతే అవాయిడ్ చేసేసేయండి. అంతే, మన పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు నేను కుక్ చేసిన పూరీతోటి సర్వ్ చేసుకోబోతున్నాను. ఈ పూరీ కూడా నేను మీకు 1 వీక్కి సరిపడా డో ప్రిపరేషన్ వీడియో పోస్ట్ చేశాను కదా, అలాంటి పిండితోటి చేసుకున్న పూరీనేనండి. చూసారు కదా ఎంత ప్లఫీగా పొంగినాయో. సో అన్నిటికీ పనికొస్తుందండి. నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకవేళ చూసుండకపోతే చూడండి. అండ్ ద హోల్ ప్రాసెస్, పూరీ కానివ్వండి, పూరీ కర్రీ కానివ్వండి, మొత్తం 30 మినిట్స్లో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయిపోయింది. అండ్ మనకి ఎక్స్ట్రా వెజల్స్ కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. ఒక సింగిల్ పాట్ తోటి కర్రీ చేసేసుకోవచ్చు. నేను షేర్ చేసుకున్న ఈ డీటెయిల్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.